హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఆషాఢ సారె సమర్పిస్తున్నామండి. ఇదేంటి మొన్నే కదా సమర్పించానన్నారు, మళ్ళీ పెడుతున్నాను అనుకుంటున్నారా? ఆ రోజు విజయవాడలో కనకదుర్గమ్మ తల్లికండి, ఈరోజు మాకు మా గీతా మందిరంలో అమ్మవారికండి. ఆ అమ్మవారికి ఇచ్చేటప్పుడు ముందు ఈ సారె పట్టుకుని ఇంకొంచెం దూరంలో ఉన్న కనకదుర్గ అమ్మవారండి ఈ అమ్మవారు. ఆ అమ్మవారికి ఈ సారంతా చూపించి తర్వాత మేము గీతా మందిరంలో సమర్పిస్తామన్నమాట అండి. అయితే ఇక్కడ చూపించిన తర్వాత బయలుదేరామండి. ఇలా సారీ తీసుకుని ఇక సారీ వస్తువులు అయితే అండి, చీరలు, జాకెట్ ముక్కలు, స్వీట్సు, పళ్ళు, గోరింటాకు కూడా అండి. అమ్మవారికి గోరింటాకు కూడా తెచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఇక అయితే కొంతమంది అయితే అండి క్లిప్పులు, జడ క్లిప్పులు, కోన్స్, గోరింటాకు కోన్స్ అంటే మనం ఆడవాళ్ళు ఏవైతే ధరిస్తామో అవన్నీ కూడా తీసుకొచ్చారండి. భలే విచిత్రంగా అనిపించింది. మొన్న కనకదుర్గమ్మ వారికి కూడా ఇచ్చారు. నేను ఆ రోజు మీకు అన్నీ వివరంగా చెప్పలేకపోయానండి. ఇది గీతా మందిరం అండి. ఈ గీతా మందిరం అంటే లోపల కృష్ణార్జునులు ఉంటారండి, అమ్మవారు ఉంటారు. ఈ గుడి ఎంట్రన్స్ అనమాట. ఈ గుడిలోకి లోపలికి వెళ్తూ అమ్మవారిని శ్రీ కనకదుర్గాయే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ, ఓం శ్రీ లలితాదేవి అయి నమః అంటూ అందరు ముత్తైదువులు కలిసి లోపలికి ఇలా వచ్చామన్నమాట అండి. ప్రతి మహిళ కూడా ఒక అమ్మవారే అనుకోండి. నాకైతే అలాగే అనిపించిందండి. వీళ్ళందరూ అమ్మవారికి సారి సమర్పిస్తున్నామనే ఆనందంలో అందరూ అమ్మవారిలాగే కనిపించారండి నాకు. అయితే ఇలా మేడపైకి వెళ్ళాలండి. ఇలా ఒక్కొక్కళ్ళనే వెళ్ళమన్నారనమాట ఆయన. పైన అండి కుంకుమ పూజలు, అమ్మవారిని పెట్టడం, అక్కడ పైన అమ్మవారు ఉంటారనమాట, కింద కూడా అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారిని కూడా మీకు చూపిస్తాను నేను. ఇలా ఒక్కొక్కళ్ళమే అవన్నీ పట్టుకుని పైకి వెళ్ళామండి. కొంతమంది సారి తీసుకురాలేకుండా గబుక్కున అప్పటికప్పుడు వచ్చి అయ్యో అని చెప్పేసి అని అనుకునే వాళ్ళకు కూడా అక్కడున్న పళ్ళాలు ఇచ్చారండి. అవి తీసుకుని కూడా చాలామంది బయలుదేరారనమాట. అంటే ఎక్స్ట్రా పళ్ళాలు కూడా గుడివాళ్ళు ఏర్పాటు చేశారండి. ఆ పళ్ళాలు తీసుకుని మేము సమర్పించలేదు, అమ్మవారికి మేము తేలేకపోయాం అనే బాధ లేకుండా చక్కగా అలా అందరూ ఈ పళ్ళాలు పుచ్చుకుని పైకి వెళ్ళామండి. ఇక్కడ పైన ఈ అమ్మవారు ఉంటారండి. ఎంత ప్రసన్నంగా, ఎంత కళగా ఉన్నారో చూడండి. అమ్మవారికి అదే రోజు శాకంబరి అలంకారం అండి. చూసారా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు. ఆ రోజే శాకంబరి అలంకారం, ఆ రోజే ఆషాఢ సారి కూడా అండి. ఇలా చిన్న అమ్మవారిని అమ్మవారికి ముందు నిలబెట్టి ఈ చుట్టూ తెచ్చినవన్నీ ఇలా పెట్టారండి. సారి సామాన్లన్నీ చూసారా, అన్ని రకాల సామాన్లు ఉన్నాయన్నమాట. అయితే అదే రోజు మాకు 2 అండి సారీలు సమర్పించడం. ఇంకో గుడికి కూడా వెళ్ళాను నేను, అది కూడా మీకు షేర్ చేస్తాను. అయితే ఇలా అందరం కూడా ఇలా పెట్టి కూర్చున్న తర్వాత కుంకుమ పూజలు చేయించారండి. లలితా సహస్రనామాలు చదువుతూ కుంకుమ పూజలు చేయించారనమాట. ఆ తర్వాత ఈ ప్రసాదాల పంపిణీ అది జరిగింది. ఇది గీతా మందిరంలో అండి. తరువాత ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత అండి మణిద్వీపేశ్వర ఆలయం అని చెప్పని మాకు దగ్గరలోనే ఉందండి. కొంచెం అంటే ఆటో ఎక్కి వెళ్ళే దూరం అనమాట. అక్కడికి మా ఫ్రెండ్స్ నేను అక్కడికి కూడా వెళ్ళామండి. ఆ అమ్మవారిని కూడా చూద్దామని. గీతా మందిరంలో కింద అమ్మవారండి ఈ అమ్మవారు. చూసారండి, ఈ అమ్మవారికి కూడా శాకంబరి అలంకారం చేశారనమాట. చెప్పాను కదా, కింద ఇలా ఉంటారండి, పైన అమ్మవారిని ఉంటారనమాట. ఇక్కడ ఏంటంటే ఇది మణిద్వీపేశ్వర ఆలయం అండి. ఇక్కడైతే అసలు గుడి నిండా జనమేనండి. ఇంకా ఎక్కువ ఉన్నారండి. అక్కడికంటే ఇక్కడ ఇంకా ఎక్కువ అనిపించారు. ఇంకా అమ్మవారికి పూలమాలలు కట్టేవాళ్ళు ఇవన్నీ అనమాట. కుంకుమ బొట్లు పెట్టుకునేవాళ్ళు ఇలా అందరూ రకరకాలుగా అండి. అసలు ఎంత బాగున్నారంటే ఇక్కడ కూడా అందరూ కూడా అమ్మవారికి భక్తి భావంతో మేమందరం అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం కదా అని ఆ ఆనందం అందరి కళ్ళల్లో కనిపించిందండి. ఇగోండి మా ఫ్రెండ్ పుష్ప గారు అనమాట. ఆవిడైతే చలిమిడి కూడా చేసి తీసుకొచ్చారు. అంటే నాకు ముందు ఈ అమ్మవారి గురించి తెలియదండి. ఆవిడే ఫోన్ చేశారు, అక్కడికి కూడా రండి అమ్మవారికి సారి ఇద్దామని చెప్పని. ఇక ఆమెతో కలిసి నేను మా భారతి గారు వెళ్ళామండి. ఇక్కడ అమ్మవారికి చూసారా కదంబ పువ్వుల మాల వేశారండి. నేనైతే ఓ పువ్వు తెచ్చేసుకున్నా కూడా అండి అమ్మవారి ప్రసాదంగా. ఎందుకంటే నాకు కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో కోరిక అనమాట. అసలు ఆ పువ్వు చూడగానే భలే ఆనందం కలిగి ఒకటి తెచ్చాను. ఇదిగోండి మా మామయ్య గారు అమ్మాయి, నా ఫ్రెండ్ కూడా బెస్ట్ ఫ్రెండ్ భారతి. మా ఫ్రెండ్ భారతి గారు భారతి ఇద్దరు భారతులేనండి. వాళ్ళిద్దరు అంటే భారతి గారితో కలిసి వెళ్ళాం. అక్కడ మా భారతి కనిపించిందండి. అమ్మవారికి ఇక్కడ కూడా శాకంబరి అలంకారం చేశారండి. చూడండి, మీరు లోపల ఉంటారండి. అమ్మవారి నల్లరాతి విగ్రహం అండి. ఎంత చక్కగా కళగా ఉంటారో అండి. ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ పూజలు చాలా బాగా జరుగుతాయండి. ఎప్పుడు జనంతో నిండి ఉంటుంది, భజనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారికి కూడా చాలా బాగా చేస్తారండి. మణిద్వీపేశ్వరి అమ్మవారు అనమాట.
ఈ అమ్మవారికి ఇక్కడ అందరూ ఒక్కొక్కరు మహిళలు వెళ్ళి సమర్పించిన తర్వాత హారతులు ఇవ్వడం మొదలుపెట్టారండి. చాలా రకాల హారతులు ఇచ్చారనమాట. ఈలోపు ఈ అబ్బాయి ఏంటి గబగబా వెళ్ళి నేను వీడియో తీస్తానని వెళ్ళి మాకు అందరికి అడ్డం నించున్నాడండి. నేనేదో కొంతవరకు కనిపించినంత వరకు తీశాను అమ్మవారు అలా హారతులు ఇస్తుంటే. ఇంత చేస్తే తర్వాత ఏమండి ఏంటండి మీరు వీడియోకి అడ్డం నించున్నారని ఆ అబ్బాయిని అడిగితే గుడి మాదేనండి అని చెప్పాడు అనమాట. నాకు భలే ఆశ్చర్యం వేసింది. అయ్యో అనవసరంగా ఈ అబ్బాయి వెళ్ళి నించున్నాడు అనుకున్నాను. వాళ్ళదే గుడి అయినప్పుడు మనం ఏం మాట్లాడకూడదు కదా అని అప్పుడు అనిపించిందండి. చక్కగా హారతులు అవి ఇచ్చారండి. హారతులు ఇచ్చిన తర్వాత మనం పట్టుకెళ్ళినవన్నీ సమర్పించిన తర్వాతే హారతులండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు పెట్టారండి కడుపు నిండిపోయేలా అనమాట. చక్కెర పొంగలి, పరవాన్నం, పులిహోర, ఆ తర్వాత కదంబం అండి. అన్ని కూరగాయలు వేసి చేస్తారు కదా, ఆ ప్రసాదం అన్నీ పెట్టారండి. ఇక తెచ్చుకున్న వాళ్ళు చలిమిళ్ళు, స్వీట్స్ తెచ్చిన వాళ్ళందరూ అక్కడ పంచారండి. కొంతమంది పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా ఇచ్చారనమాట. కొంతమంది పళ్ళు పంచుకున్నారు. అసలు నిజంగా అండి ఇలాంటి వేడుకలు జరిగినప్పుడు ప్రతి స్త్రీ ఒక అమ్మవారే కదా అనిపిస్తుందండి. ఎవరు మనకి ఏ చేతికి ఏమి ఇచ్చినా కూడా అసలు అమ్మవారు ఇచ్చినట్టే అనిపిస్తుందండి. ఆ భావన అయితే కలుగుతుంది కదా మనం ఇలా వెళ్ళినప్పుడు. నాకైతే అలాగే అనిపించిందండి. చాలా వేడుకగా జరిగిందండి. గీతా మందిరంలో కానీ, మణిద్వీపేశ్వర ఆలయంలోని కానీ మా ఊళ్ళో చాలా చక్కగా ఆషాఢసారి కార్యక్రమం శాకంబరి అలంకారం జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.